ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ మాసంకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? దీనిలో మనం ఆచరించాల్సిన పూజలు, పద్ధతులు, విశిష్ట దినాలు, పండుగలు, వాటి తేదీలు పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ఈ మాసం కార్తీక మాసం ముగిసిన వెంటనే ప్రారంభమై ధనుర్మాసం మొదలయ్యే ముందు ముగుస్తుంది. ఈ ఏడాది మార్గశిర మాసం నవంబర్ 21 శుక్రవారంన ప్రారంభమై డిసెంబర్ 19 శుక్రవారంన ముగుస్తుంది. ఈ కాలంలో కార్తీక మాస శివారాధన నుండి క్రమంగా శ్రీహరి ఆరాధనకు మారే పవిత్ర సమయం అని భావిస్తారు. విష్ణునామస్మరణ ఈ మాసంలో చేయడం ద్వారా శతగుణ ఫలితం వస్తుంది, అనగా 100 రెట్లు ఫలితం లభిస్తుంది అని చెబుతారు. మార్గశిర మాసానికి ఉన్న అత్యద్భుత ప్రాముఖ్యత. మార్గశిర మాసానికి ఉన్న అత్యద్భుత ప్రాముఖ్యత చూసినట్లయితే మార్గశిర మాసంను విష్ణుప్రియ మాసం అని పిలుస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఇలా చెప్పారు: మాసాన మార్గశీర్షోహం, అంటే నెలల్లో నేను మార్గశిర మాసమే అని పోల్చారు. అనగా అన్ని నెలల్లో మార్గశిర మాసం ప్రథమమైందని, శిరస్సు వంటిది అని అర్థం చేసుకోవచ్చు. అందుకే మార్గశిర మాసంకి అంత ప్రాముఖ్యత మరియు పవిత్రమైన దానిగా భావిస్తారు. ఈ నెలలలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని, భక్తి, ధ్యానం, సాత్విక జీవనం చేస్తే పుణ్యఫలం చాలా రెట్లు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో చేయవలసిన పూజలు. ఈ మాసంలో కొన్ని పూజలు ప్రత్యేకంగా చేయాలి. మొదటిది విష్ణు పూజ మరియు విష్ణు నామస్మరణ. ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ అని మంత్రం జపించడం, విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం మరియు వెంకటేశ్వర సుప్రభాతం వినడం లేదా చదవడం మన శ్రేయస్సుకు మంచిది. ఈ జపం మరియు పారాయణం మనలోని ఆందోళనలను తగ్గించి మనస్సుకు శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. మార్గశిర గురువారాల ప్రత్యేకత. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రత్యేకం. ఈ మాసంలోని అన్ని గురువారాలలో లక్ష్మీదేవిని పూజించి దీపం పెట్టడం, పసుపు, అక్షత, కుంకుమలతో పూజ చేయడం, ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీదేవిగా భావించి పసుపు, కుంకుమ ఇవ్వడం, లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసం లేదా పరమాన్నం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇది కొన్ని ఇళ్లల్లో లక్ష్మీవార వ్రతంగా చాలా ప్రసిద్ధి. మన పురాణాల ప్రకారం మార్గశిర గురువారం పూజించే ఇంట్లలో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆ ఇంటి అప్పులు తీరిపోతాయని, సంపద, అదృష్టం, భోగం పెరుగుతాయని నమ్ముతారు. ఈ మాసంలో చేయవలసిన మరి ఒక పూజ గురించి చెప్పినట్లయితే తులసి పూజ. తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అయిన మార్గశిర మాసంలో తులసి మొక్కకి ప్రతిరోజు పూజ చేయాలి. అలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కర్మదోషాలు తొలగిపోతాయి. ఈ నెలలో ప్రతిరోజు సాయంత్రం వేళ తులసి చెట్టుకి దీపం పెట్టి 3 ప్రదక్షిణాలు చేసి ఓం శ్రీమద్ రాధాకృష్ణాభ్యాం నమః అని పాటిస్తే చాలా శుభప్రదం. ముఖ్యమైన రోజులు, వ్రతాలు. ఇప్పుడు మనం ముఖ్యమైన రోజులు, వ్రతాలు గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో కొన్ని అత్యంత శుభమైన దినాలు ఉన్నాయి. మొదటిది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 1 సోమవారం నాడు వస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చేస్తే పాప విమోచనం, విష్ణు అనుగ్రహం, పెద్దలకు ఆత్మశాంతి లభిస్తుంది. రెండవది సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నాగదోష నివారణ, సంతానం మరియు పిల్లల ఆరోగ్యం, వివాహ సంబంధ సమస్యలు తొలగేందుకు భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మార్గశిర కాత్యాయని వ్రతం. ఈ వ్రతం సౌభాగ్యం, శుభ వివాహం కోసం చేసే పవిత్రమైన వ్రతం. ఈ వ్రతంలో
కాత్యాయని మాతను పూజిస్తారు. దీనిని మంగళవారాలు ఆచరిస్తారు. మార్గశిర మాసంలో పాటించాల్సిన పద్ధతులు చెప్పుకున్నట్లయితే, పురాతన సాంప్రదాయం ప్రకారం మార్గశిర మాసం ఇలా ఆచరించాలని చెప్తున్నారు. బ్రహ్మముహూర్తంలోనే లేవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. అలానే ప్రతిరోజు మనకు వీలైనట్టుగా దానం, జపం లేదా సేవ చేయడం చేయాలి. మార్గశిర మాసంలో భక్తితో పూజలు చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల అనుగ్రహం పొందుతాము. కుటుంబంలోని శాంతి, ఆర్థిక ప్రగతి, పిల్లలకు శ్రేయస్సు కలుగుతాయి. అడ్డంకులు తొలగిపోయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో అందరి కుటుంబాల్లోని ఆనందం, ఆరోగ్యం, సిరి సంపదలు కలగాలని భక్తి శ్రద్ధలతో మార్గశిర మాసంలోని ప్రతిరోజు మనం ఈ విధానాలను అన్నిటినీ పాటిద్దాం. మార్గశిర మాసంలో ప్రత్యేకమైన దినాలలో పాటించాల్సిన పూజా పద్ధతులు, వ్రత నియమాల గురించి ఇతర వీడియోలో తెలియజేస్తాను. వీడియోలు చూసి మార్గశిర మాసం మొత్తం హరినామ స్మరణతో, భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలానే మీరు ఇంకేమి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.